ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం మంగళతీర్థ ప్రశంస. శ్రీ సూతులు ఇట్లు అనిరి: ఓ బ్రాహ్మణులారా, మహాపుణ్యప్రదమైన సీతాకుండమునందు నరుడు స్నానము చేసి ఆ తరువాత శ్రద్ధతో మంగళతీర్థమునకు వెళ్ళవలేను. అక్కడ లక్ష్మీదేవి సర్వదా నిలిచి ఉండును. ఆ లక్ష్మీ పరిహారము కొరకు ఆ సరస్సుకు దేవతలు, ఇంద్రుడు మొదలగు వారంతా ప్రతిదినము వచ్చుచుందురు. లోకపావనమైన ఈ తీర్థమును ఉద్దేశించి ఋషులు వచ్చెదరు. పాపనాశనమైన పుణ్యప్రదమైన ఇతిహాసమును చెప్పెదను. సోమవంశమునందు మనోజవుడు అను రాజు జన్మించి సాగరము హద్దుగా గల భూమిని ధర్మముతో పాలించసాగెను. దేవతలను యజ్ఞములతో, బ్రాహ్మణులను భోజనముతో సంతృప్తి పరిచెను. ప్రతి సంవత్సరము పితృదేవతలను కవ్యములతో తృప్తిపరిచెడివాడు. ఎప్పుడు వేదమును చదివేడివాడు. శాస్త్రములను అర్థజ్ఞానపూర్వకముగా చదివేడివాడు. శత్రువులను పరాక్రమముతో జయించెడివాడు. ఈశకేశవులను అధికముగా స్తుతించెడివాడు. స్తుతించడివాడు. నీతి శాస్త్రములందు రమించడివాడు. మహామనువులను అనగా మనుధర్మ శాస్త్రములను చదివేడివాడు. ఈ విధముగా ఆ రాజు ధర్మముతో భూమిని పాలించసాగెను. ఇట్లు ప్రజలను రక్షించుచున్న రాజునకు శత్రువులు లేకుండా పోయిరి. ఆ రాజునకు పుత్ర సంపద్వినాశకమైన అహంకారము కలిగినది. అహంకారమున్న చోట లోభము, మదము ఉండును. కామము, క్రోధము, హింస, అసూయ, మోహము ఇవి అన్నియు సంపద నాశనమునకు కారణము కాగలవు. ఇవి ఉన్న పురుషుడు క్షణములో పౌత్రులతో పాటు అఖిల సంపదలతో పాటు నశించును. జనములను ద్వేషించు అసూయ అతనికి కలిగినది. అసూయతో కూడుకున్న వానికి, వ్యర్థముగా అహంకరించు వానికి, లుబ్ధమునకు, కామదుష్టునకు కలుగునట్లుగా వానికి బుద్ధి మారినది. బ్రాహ్మణుల గ్రామములో పన్నులు వసూలు చేయవలెను అని నిశ్చయించిన వాడై మనసులో అట్లే నిశ్చయించుకొని రాజు అదే విధముగా చేసెను. లోభముతో బ్రాహ్మణుల ధనధాన్యములను తీసుకొనినాడు. రాగముతో శివ విష్ణువాది దేవతల ధనమును అపహరించినాడు. శివ విష్ణువాది దేవతల మహాత్ములైన బ్రాహ్మణుల క్షేత్రములను అపహరించి అహంకారముతో ఆ రాజు మూఢుడైనాడు. ఈ విధముగా అన్యాయయుక్తుడైన దేవద్విజ విరోధి అయిన అతడి క్రూరమైన దుష్కర్మ పరిపాకము వలన బలవంతుడైన పరదేశాధిపుడైన శత్రురాజు ఇతని పట్టణమును ముట్టడించెను. గోలబుడను రాజు చతురంగ బలముతో మహాజనుని పైకి దండెత్తి కూడి వచ్చెను. ఈ దుర్మార్గునకు గోలబునకు మధ్య 6 నెలలు యుద్ధము జరిగినది. అహంకార రతుడైన మనోజవ నృపతికి గోలబునితో యుద్ధము జరిగి అతడు జయింపబడి రాజ్యము నుండి పరిచ్యుత్యుడయ్యెను. మనోజవుడు పుత్రుడు భార్యతో కూడి అడవికి చేరెను. మనోజవ పురమును చాలా కాలము గోలబుడు పాలించుచుండెను. బలవంతుడైన గోలబుడు చతురంగ బలోపేతుడై యుద్ధములో మనోజవుని తొలగించి పరిపాలించసాగెను. మనోజవుడు కూడా భార్యాపుత్రులతో కూడి దుఃఖించుచు, ఆకలితో కృషించుచు, తొట్రుపడుచు పెద్ద అడవి యందు ప్రవేశించెను. కీచురాళ్ల గుంపుతో కూడినది. పులులు హింసించు క్రూర జంతువులతో భయంకరమైనది. ఏనుగుల చిత్కారముతో నిండినది. అడవి పందులు దున్నపోతులతో నిండినట్టిది. ఆ మహాఘోరమైన అడవిలో ఆకలితో పీడింపబడుచు ఉండగా మనోజవుని కొడుకు తండ్రిని భోజనము అడిగెను. అమ్మ, నాకు అన్నం పెట్టుము, నాకు బాగా ఆకలి అగుచున్నది అని తన తల్లిని కూడా పిల్లవాడు ప్రార్థించెను. అతడి మాతాపితరులు కుమారుని మాటలు విని శోకముతో తిరస్కృతులై మోహమును పొందిరి. పిదప రాజు సుమిత్ర అను పేరు గల భార్యతో ఇట్లు అనెను: మాటిమాటికి మోహము పొందట వలన కంఠము, పెదవులు
తాలువు అంటే దవడలు ఎండిపోగా సుమిత్ర, నేను ఏమి చేయవలేను, ఎచ్చటికి వెళ్ళవలేను, నాకు దిక్కేది, నా ఈ కుమారుడు ఆకలితో బాధపడుతూ చనిపోగలడు, దురదృష్టవంతుడైన నన్ను వృధాగా బ్రహ్మ ఎందుకు సృజించెను, ఈ దుష్కర్మ వలన కలిగిన నా దుఃఖమును తొలగించువాడెవడు, నేను పూర్వజన్మలో శివుని గాని హరిని గాని పూజించలేదా, అట్లే ఇతర దేవతలను సూర్య విభావ సుముఖులైన వారు నాచే పూజించబడలేదా, ఆ పాపము వలననే నేను ఈ జన్మలో అహంకార పూరితిని అయితిని, బ్రాహ్మణుల క్షేత్రములను అపహరించి తిని, శివ విష్ణువాది దేవతల ధనమును కూడా నేను అపహరించి తిని, ఇట్లు దుష్కర్మ ఆధిక్యము వలన గోలవునితో ఓడింపబడి తిని, జనము లేని అడవికి నీతో కుమారునితో కలిసి వచ్చి తిని, అన్నము లేక ధనము లేక దుఃఖించుచు ఆకలితో దప్పిగొని ఉంటిని, ఆకలిగొన్న నా సుతునికి అన్నము ఏ విధముగా పెట్టగలను, ఓ శుచిస్మిత, నేను బ్రాహ్మణులకు భోజనము పెట్టలేదు, శివునికి కానీ విష్ణువుకు కానీ లేదా ఇతర దేవతలకు కానీ నేను పూజించలేదు, ఆ పాపము కారణముగానే నాకు ఈ వేళ ఈ దుఃఖము వచ్చినది, నేను ఇదివరలో అగ్నిలో హోమము చేయలేదు, ఏ తీర్థమును సేవించలేదు, మాతృశార్ధము పితృశార్ధము పితరులను మరణించిన రోజున ఏకోదిష్ట విధానముతో కానీ లేదా పార్వణ విధానముతో కానీ నేను ఆచరింపలేదు, అధికముగా అన్నదానము కూడా చేయలేదు, ఆ పాప కారణముగానే నాకు ఈవేళ ఈ దుఃఖము వచ్చినది. చైత్రమాసంలో చిత్తా నక్షత్రము రోజున పానకము, పనస పండ్లు, రుచికరమైన అరటి పండ్లు, గొడుగు, దండముతో పాటు అందమైన చెప్పుల జత, తాంబూలములు, పుష్పములు, చందనము, అనులేపనములు, చిత్రగుప్తుని సంతృప్తి కొరకు వేదములు ఎరిగిన వారికి నేను ఇవ్వలేదు, ఆ పాపము కారణముగా నాకు ఈవేళ ఈ దుఃఖము కలిగినది. అశ్వత్థ వృక్షమో మామిడియో నగ్రోధమో అంటే అశ్వత్థ వృక్షం అంటే రాగి, మామిడియో నగ్రోధమో అంటే మర్రి, చింత చెట్టో, వేప చెట్టో, వెలగ చెట్టో, ఉసిరి చెట్టో లేదా కొబ్బరి చెట్టో బాటసారుల శ్రమశాంతి కొరకు నాటలేదు, ఆ పాపము కారణముగానే నాకు ఈవేళ ఈ దుఃఖము కలిగినది. శివ విష్ణు ఆలయములలో నేను కూర్చోలేదు, చెరువో బావో లేదా హ్రదమో త్రవ్వించలేదు, పుష్పవనాన్ని లేదా తులసివనాన్ని నాటించలేదు, శివాలయం కానీ విష్ణువాలయం కానీ నేను కట్టించలేదు, ఆ పాపము కారణముగా నాకు ఈవేళ ఈ దుఃఖము కలిగినది. పితృమాసములో పితరులను ఉద్దేశించి మహాలయ శార్ధమో అష్టకా శార్ధమో నేను ఆచరించలేదు, నిత్య శార్ధము, కామ్య శార్ధము కానీ నైమిత్తిక శార్ధము కానీ నేను ఆచరించలేదు, శాస్త్ర ప్రకారము క్రతువులు ఆచరించలేదు, భూరి దక్షిణలను ఇవ్వలేదు, మాసోపవాసము చేయలేదు, ఏకాదశి ఉపవాసము ఆచరించలేదు, ధనుర్మాసమునందు ఉషఃకాలములో శివుడు విష్ణువు మొదలగు దేవతలను పూజించి శాస్త్ర ప్రకారము నైవేద్యము సమర్పించలేదు, ఆ పాపము కారణముగా నాకు ఈవేళ ఈ దుఃఖము కలిగినది. విష్ణువు శివుల నామ సంకీర్తనమును నేను చేయలేదు, జాబారి చెప్పిన 7 మంత్రములతో భస్మమును చల్లుకొనుట, త్రిపుండ్ర ధారణములను నేను చేయలేదు, నేను రుద్రాక్షలు ధరించలేదు, రుద్ర సూక్తముల జపము, పంచాక్షర జపము, పురుష సూక్త జపము, అష్టాక్షర జపములను నేను ఆచరించలేదు, ఇతర ధర్మ కార్యములు చేయలేదు, ఆ పాపము కారణముగా నాకు ఈవేళ ఈ దుఃఖము కలిగినది అని ఈ విధముగా రాజు దుఃఖించుచు భార్యతో చెప్పుచు ఖిన్నమైన మనస్సు కలవాడై మూర్ఛపోయెను, మూర్ఛచే భూమిపై పడిపోయిన తన భర్తను చూచి అతడి భార్య సుమిత్ర అధిక దుఃఖముతో భర్తను కౌగిలించుకొని పుత్రునితో పాటు ఏడ్చినది. నా నాథ మహారాజా, సోమవంశమందు సమర్థమైన వాడా, నిర్జనమైన వనములో పుత్రునితో పాటు నన్ను వదిలి ఎచ్చటికి పోతివి, నాతుడు లేని నిన్న అనుసరించు
నాతుడు లేని నిన్న అనుసరించు నన్ను సింహమును చూచి భయపడు మృగము వలె ఉన్నదానిని వదిలినావు. ఒకవేళ నీవు చనిపోయినట్లయినా ఓ రాజా, నేను నిన్ను శీఘ్రముగా అనుసరించెదను. విధవగా క్షణకాలము కూడా ఉండలేను. కుమార చంద్రకాంత, భూమిపై పడిన మీ తండ్రిని చూడుము అని తల్లి అనగా రాజుగారి కుమారుడు చంద్రకాంతుడు ఆకలితో బాధపడుతూ తండ్రిని కౌగలించుకొని నిశ్శబ్దముగా ఏడ్వసాగెను. ఓ బ్రాహ్మణులారా, ఇంతలో జడలు వల్కలము కలిగిన శరీరము నిండా భస్మము కలిగిన నొసట త్రిపుండ్రములు కల రుద్రాక్షమాల ఆభరణముగా గల తెల్లని యజ్ఞోపవీతము గల పరాశరుడను ముని అనుకోకుండా వచ్చెను. సాధు సజ్జనులకు ఇష్టుడైన ఆ ముని ఆరోధన శబ్దాన్ని లక్ష్యముగా చేసుకొని వచ్చెను. వచ్చిన పరాశరుని ఆ సుమిత్ర చూచి పుత్రునితో కలిసి అతని పాదములకు నమస్కరించినది. తరువాత పరాశరుని చేత సుమిత్ర ఓదార్చబడినది. ఓ భామిని, దుఃఖించకము అని ముని ఆమెను అనునయించెను. తరువాత శక్తి పుత్రుడైన పరాశర ముని సుమిత్రను, ఓ శుశ్రోణి, నీవు ఎవరు? ఈ ముందు పడి ఉన్నవాడు ఎవరు? ఈ బాలుడు నీకు ఏమి అగును? యథార్థమునంతయును నాకు చెప్పుము అని ఈ రకముగా ముని అడుగగా ఆ మునితో ఆమె ఈ విధముగా అనెను. ఇతడు నా భర్త, ఇతని భార్యను నేను. ఓ మునిశ్రేష్ఠ, చంద్రకాంతుడు అను పేరు గల ఈ పిల్లవాడు మాకు కలిగిన సంతానము. సోమవంశంలో జన్మించినవాడు. మనోజవుడనే పేరు గలవాడు ఈ రాజు. పరాక్రమవంతుని కుమారుడు. పరాక్రమమందు విష్ణు సముడు, బలవంతుడు. సుమిత్ర అను పేరు గల నేను అతని భార్యను, భర్తను అనుసరించెదను. ఈ రాజును యుద్ధములో గోలబుడను రాజు జయించినాడు. రాజ్యభ్రష్టుడై ఆధారము లేనివాడై నాతో పుత్రునితో కలిసి క్రూర జంతువులతో భయంకరమైన అడవిలో ప్రవేశించినాడు. ఆకలి చేత బాధింపబడి మా పుత్రుడు అన్నము అడుగగా అన్నము లేక వికలుడైన రాజు ఆకలిగొన్న పుత్రుని చూచి దుఃఖితుడై మూర్ఛపడి భూమిపై పడినాడు అని చెప్పగా శోకముతో నిండిన ఆ మాటను విని శక్తిపుత్రుడైన ఆ ముని అగ్నిశిఖ వలె వెలుగుతో ఉన్న మనోజవుడనే మహారాజు భార్య పతివ్రత అయిన ఆ సుమిత్రతో ఈ విధముగా అనెను. ఓ మనోజవుని భార్య, నీకు ఏ రకమైన భయము వలదు. మీ అశుభము త్వరలో నాశనము పొందగలదు. ఇది నిజము అని చెప్పెను. ఇంకను ముని, ఓ భద్రే, నీ భర్త మూర్ఛను వదిలి క్షణంలో లేవగలడు అని కూడా దీవించెను. ఆ తరువాత పరాశరుడు అను ఆ బ్రాహ్మణుడు తన చేతితో ఆ రాజును తగులుచు త్రయంబకుని స్మరించుచు మంత్రమును జపించెను. మహాముని చేతితో తాకగానే ఆ మనోజవుడనే రాజు తమోమయమైన మూర్ఛను వదిలి లేచెను. తరువాత పరాశరమునికి నమస్కరించి ఆ రాజు చాలా సంతోషంతో చేతులు జోడించి, ఓ పరాశరముని, ఈవేళ నీ పాదపద్మములను సేవించుట వలన నా మూర్ఛ వెంటనే పోయినది, నా పాతకము కూడా పోయినది. పుణ్యము చేయని వారికి నీ దర్శనము ఎప్పుడూ సిద్ధించదు. శత్రువులు నా పురము నుండి నన్ను తొలగించిరి, కరుణా దృష్టితో నన్ను రక్షింపుము అని అనగానే ఆ ముని ఆ మనోజవ రాజుతో ఈ విధముగా అనెను. ఓ రాజా, శత్రుజయము కొరకు నీకు ఒక ఉపాయము చెప్పెదను. రామసేతువునందు గంధమాదన పర్వతమునందు అన్ని ఐశ్వర్యములను ఇచ్చడి మంగళతీర్థము కలదు. లోకములకు ఉపకారము కొరకు ఆ సరస్సులో రాముడు, ఓ రాజా, లక్ష్మి అయిన సీతతో కూడి ఎల్లప్పుడూ నివసించుచుండును. భార్యాపుత్రులతో కలిసి నీవు అక్కడికి పోయి భక్తిపూర్వకముగా స్నానము చేసి దాని తీరమునందు క్షేత్ర శార్ధాధికములను కూడా ఆచరింపుము. నీవు ఇట్లు చేసిన ఎడల దుఃఖమును కలిగించు అలక్ష్మి తీర్థము యొక్క ప్రభావము వలన నశించిపోవును. అనుమానము లేదు. సర్వమంగళములను త్వరలోనే పొందగలవు. యుద్ధములో శత్రువులను జయించి తిరిగి రాజ్యమును పొందగలవు. అందువలన ఓ మనోజవ, నీ భార్యతో పుత్రునితో కూడా ఆ గంధమాదన పర్వతములోని మంగళ తీర్థమునకు పొమ్ము.
నిన్ను అనుగ్రహించవలయుననే వాంఛతో నేను కూడా వచ్చుచున్నాను అని ఈ విధముగా పరాశరుడు పలికి ఆ ముగ్గురితో కూడి మంగళతీర్థంలో స్నానము చేయుటకు సేతువునకు ఉద్దేశించి బయలుదేరెను. రాజు అతడి భార్య పుత్రునితో కూడి ముని అనేకమైన అడవులను దాటి అడవి ప్రదేశములను దొంగలు కల అనేక గ్రామములను దాటి గంధమాదన పర్వతములోని మంగళతీర్థమునకు వెళ్ళెను. అచ్చట సంకల్పము చేసి శాస్త్ర ప్రకారము ఆ ముని పుంగవుడు స్నానము చేసెను. శాస్త్ర ప్రకారము రాజు మొదలగు వారి చేత కూడా స్నానము చేయించెను. పితరుల తృప్తి కొరకు రాజు శార్థము చేసెను. రాజు అతని భార్య కుమారుడు వారు అక్కడ 3 నెలలు స్నానము చేసిరి. తరువాత పరాశరముని శాస్త్ర ప్రకారము చేశాడు. ఈ విధముగా 3 నెలలు వారితో పాటు ఆ ముని స్నానము చేసెను. అన్ని అమంగళములను నశింపచేయు పుణ్యప్రదమైన మంగళతీర్థమునందు ఉండెను. తరువాత పరాశరముని అన్ని అనర్థములను నశింపచేయు రాముని ఏకాక్షర మంత్రమును చివరలో రాజునకు ఉపదేశించెను. ఆ రాజు ఏకాక్షర మంత్రమును 40 రోజులు ముని చెప్పిన పద్ధతిలో ఆ తీర్థములో జపించెను. ఈ విధముగా ఏకాక్షర మంత్రమును జపించుచున్న రాజుకు ముని ప్రసాదము చేత ఎదురుగా దృఢమైన ధనువు ప్రత్యక్షమైనది. అక్షయములైన అన్ముల పొదులు, బంగారు పిడిగల కత్తులు, ఢాలు, గద, రోకలి, గొప్ప ధనస్సు, శంఖము, గుర్రములతో కూడిన రథము, సారథితో పాటు జెండా తీర్థము ముందర నిలిచెను. బంగారుమయమై వైశ్వానరుని వలె కాంతిగల కవచము ముని ప్రసాదము వలన ఆ తీర్థము నుండి ప్రారుద్భవించినవి. హారము, కేయూరములు, ముకుట కటాకాది ఆభరణములు ఆ శ్రేష్టమైన తీర్థము నుండి రాజు ముందర నిలిచినవి. వేల కొలది దివ్య వస్త్రములు ఆ తీర్థము నుండి ఉద్భవించినవి. బంగారు తామరలతో శోభించుచున్న వైజయంతి మాల వచ్చినది. వాటిని అన్నింటినీ చూచి రాజు మునికి అర్పించెను. అప్పుడు పరాశరముని తీర్థము నుండి జలము తీసుకొని మంత్రపూర్వకమైన జలముతో రాజును అభిషేకించెను. మునితో అభిషేకించబడిన రాజు శోభించుచు సన్నద్ధుడైన వచ, ఖడ్గ, చాప, బాణములను ధరించి యువకుడై హరకేయూర ముకుటాకటకాది భూషితుడై దివ్య వస్త్రములు ధరించి గుర్రములు గల రథమున పైకి ఎక్కి మధ్యాహ్న భాస్కరుని వలె మిక్కిలిగా ప్రకాశించెను. ఆ మహారాజుకు మహాముని బ్రహ్మ అధ్యాస్త్రములను సాంఘముగా రహస్యములతో సహా విడుచుట సంహరించుటను కూడా శక్తిపుత్రుడైన పరాశరుడు సుమిత్ర భర్త అయిన రాజునకు ఉపదేశించెను. మనోజవుడు ఆశీర్వాద పూర్వకముగా ముని చేత ప్రేరేపింపబడి మునికి నమస్కరించి రథమును అధిరోహించి ప్రదక్షిణము ఆచరించి మహారుషితో ఆజ్ఞను పొంది పత్నితో పుత్రునితో కూడి విజయమునకై అతడు బయలుదేరెను. అతడు తన నగరికి వెళ్ళి శంఖమును పూరించెను. ఆ శంఖారవమును విని గోలబుడు సైన్యముతో కూడి తొందరగా యుద్ధమునకై బయలుదేరెను. మనోజవరాజుతో అతడు 3 రోజులు యుద్ధము చేసెను. గోలబునకు రాజునకు 3 రోజుల యుద్ధము జరిగిన తరువాత 4వ రోజున సైన్యముతో కూడిన గోలబుని మనోజవుడు బ్రహ్మహస్త్రముతో నశింపచేసెను. తరువాత భార్యాపుత్రులతో కలిసి తన నగరికి రాజు చేరి భూమిని పాలించుచు భార్యతో సహా సర్వము అనుభవించెను. ఆ రోజు నుండి ఆ రాజు అహంకరించలేదు. అసూయాది దోషములను రాజు వదిలిపెట్టెను. అహింసానిరతుడై ధాంతుడై ఎల్లప్పుడూ ధర్మపరుడై 1000 సంవత్సరములు ధర్మమును రక్షించెను. తరువాత రాజు విరక్తుడై పుత్రునిపై రాజ్యమును ఉంచి గంధమాదన పర్వతము నందలి మంగళతీర్థమునకు వెళ్ళెను. అతడు అక్కడ మనస్సును సదాశివుని ధ్యానించుచు తపమును చేసెను. తరువాత త్వరలోని మనోజవుడు దేహమును వదలగా ఆ తీర్థ మహత్యము వలన రాజు శివలోకమునకు వెళ్ళెను. అతడి భార్య సుమిత్ర కూడా అతని శరీరమును కౌగిలించుకొని చితిని అధిరోహించి అదే లోకమునకు భర్తతో చేరెను.
శ్రీసూతులు ఇట్లు అనిరి, ఆ మంగళతీర్థము ఇట్టి ప్రభావము కలది. మనోజవరాజు ఆ ఉత్తమ క్షేత్రములో స్నానము చేసి శత్రువులను జయించి దేహాంతమందు భార్యతో కూడా శివలోకమునకు వెళ్ళెను. అందువలన అన్ని విధముల ప్రయత్నించి మంగళతీర్థమును సేవింపవలయను. ఈ తీర్థము అతి శోభనమైనది, శివప్రదము, నరులకు భుక్తి ముక్తి ప్రదము. పాపరాశి అను గడ్డి దూదికి అగ్ని వంటిది కనుక బ్రాహ్మణులారా విముక్తి కొరకు దీనిని సేవించవలెను. శ్రీసూతులు ఇట్లు అనిరి, ఏకాంత రామనాథ క్షేత్ర ప్రశస్తి పుణ్యద అను అమృతవాపి మహత్య వర్ణనము. మంగళమును మహాతీర్థములో నరుడు స్నానము చేసి కల్మషరహితుడై ఆ తరువాత ఏకాంత రామనాథుడను పేరుగల క్షేత్రమునకు వెళ్ళెను. అక్కడ జగన్నాథుడైన రాముడు సీతాలక్ష్మణులతో కలిసి హనుమంతుడు మొదలగు వానరులతో చుట్టబడి లోకములను అనుగ్రహించు కొరకు ఎల్లప్పుడూ సమీపములో ఉండును. అక్కడ పుణ్యద అను పేరుగల అమృతపు బావి కలదు. అందు స్నానము చేసిన నరులకు ముసలితనము యమభయము లేదు. ఆ అమృత భావి యందు స్నానము చేసి శార్ధము ఆచరించిన నరుడు శంకరుని అనుగ్రహము వలన అమృత తత్వమును పొందగలడు. మహాపాతక నాశిని అయిన ఆ బావి యందు మునుగు వారికి శివుడు అమృతతత్వము ఇచ్చుటకు దాని ఒడ్డునందు ఎల్లప్పుడూ వసించి ఉండును. వ్యాస శిష్య, ఇది అమృతవాపి అని ఏ కారణముగా పిలువబడుచున్నది? మాకు దయతో ఈ విషయమును తెలుపుడు అని ఋషులు అడిగిరి. అట్లే అమృతమను పేరుగల వాపి యొక్క వైభవమును గూర్చి కూడా చెప్పవలేను. నీ మాటలు అనడి అమృతాన్ని తాగే మాకు తృప్తి కలుగుట లేదు అని అనగా శ్రీసూతులు ఇట్లు అనిరి, దీనికి గల అమృతమనే పేరును గూర్చి మనోహరమైన వైభవాన్ని గూర్చి విశేషముగా చెప్పగలను. ఓ బ్రాహ్మణులారా వినుడు. పూర్వము హిమవంతునకు ప్రక్క భాగములో అనేక మంది మునులతో కూడిన సిద్ధచారణ గంధర్వ దేవ కిన్నెరులతో సేవించబడిన సింహవ్యాఘ్ర వరాహములు, ఏనుగు, మహిషములతో కూడిన తమలాతాళములు, హింతాల, చంపక, అశోకము మొదలగు వృక్షములు గల హంస కోకిలలు, వాన కోయిల, చక్రవాకాది పక్షులతో అలంకరించబడిన పద్మము, ఇది వరము, ఇంధీవరము, కల్హార కుముదములతో నిండిన సరస్సుతో చుట్టబడిన ప్రాంతమున సత్యవంతుడు, శీలవంతుడు, వాగ్మి, ఇంద్రియ నిగ్రహము కల కుంభజుని సోదరుడు తపస్సు చేయుచు ఎప్పుడూ ఉండేవాడు. మోక్షాన్ని కోరు అతడు శంకరునకు ప్రియుడు. మూల ఫలాదులతో ఇతరమైన వాటితో 3 కాలములందు శివుని పూజిస్తూ తన ఆశ్రమ సమీపమునకు వచ్చిన అతిథులను వనమందలి ఆహార పదార్థములచే పూజించుచు అగ్నిని అర్చించుచు సంధ్యోపాసన తత్పరుడై గాయత్రి మొదలైన మహామంత్రములను ప్రతి కాలమునందు సంతోషముతో జపించుచు నిద్రను వదిలి బ్రహ్మ ముహూర్తమున విష్ణువును ధ్యానించుచు స్నానము చేయుచు ఉషఃకాలమునందు ప్రసన్నమైన బుద్ధితో సంధ్యకు నమస్కరించుచు గాయత్రిని జపించుచు హరిశంకరులను పూజిస్తూ వేదము అధ్యయనము చేయుచు శాస్త్రము పఠించుచు మధ్యాహ్నమునందు అతిథులను పూజించుచు పురాణ పాఠములను వినుచు అగ్ని కార్యములందు శ్రద్ధ వహించుచు ప్రతిరోజు పంచయజ్ఞములు ఆచరించుచు వైశ్వదేవ బలులను ఇచ్చుచు ప్రతి సంవత్సరము పితరులకు శ్రాద్ధము చేస్తూ అట్లే ఇతర శ్రాద్ధములు చేస్తూ ఉండేవాడు. ఇట్లు నిత్యానుష్ఠానపరుడై కాలము గడిపెడివాడు. ఈ విధముగా ఉంటూ ఉత్తమమైన తపస్సును చేస్తున్న అతనికి 1000 సంవత్సరములు గడిచిపోయినవి. శంకరుని యందు ఆసక్తి కలవాడైనను శంకరుడు ఇతనికి ప్రత్యక్షము కాలేదు. తరువాత అగస్త్యుని భ్రాత అయిన అతడు ఎండాకాలమునందు పంచాగ్నుల మధ్య నివసించుచు సూర్యునిపై దృష్టిని నిలిపి మౌనవ్రతము పాటించుచు ఎడమకాలి చిటికిన వేలిపై నిశ్చలముగా నిలిచి చేతులు పైకి ఎత్తి ఏ ఆధారము లేకుండా అతి దారుణమైన తపస్సును చేసెను.
దయానిధి అయిన మహాదేవుడు ప్రసన్న హృదయుడై తన వెలుగుతో 10 దిక్కులను వెలిగింపచేయుచు అతడి ఎదుట ప్రత్యక్షము అయ్యెను. అప్పుడు ముని వృషభమందున్న శంభుని చూచెను. అతని చూచి నమస్కరించి భవానీపతి అయిన ఈశ్వరుని ఈ విధముగా స్తుతించెను. పార్వతీనాథ, నీలకంఠ, మహేశ్వర, శివరుద్ర మహాదేవ, శంభో నమస్కారము. శ్రీకంఠ, ఉమాపతి, శూల, భగనేత్ర, హర, అవ్యయ, గంగాధర, విరూపాక్ష, రుద్ర, మన్యో నీకు నమస్కారం. రుద్రమన్యో నీకు నమస్కారం. అంతఃకారి, కామశత్రువ, దేవదేవ, జగత్పతి, పశుపతి, శర్వ, శతధ్వని నీకు నమస్కారం. దక్షయజ్ఞ వినాశక, స్నాయువతి, నిచేరవ, పుష్టపతి, కృపానిలయ, మహాదేవ మరొకమారు నీకు నమస్కారం. ఓ త్రిలోచన, దుస్తరమైన సంసార సముద్రము నుండి నన్ను ఒడ్డు ఎక్కించుము. అగస్త్య సోదరునిచే స్తుతించబడిన శివుడు తన మాటలతో కుంభజుని తన్మయుడైన మునిని సంతోషపరచుచు ఈశ్వరుడు ఈ విధముగా అనెను. ఓ కుంభజుని తమ్ముడా, నీకు పుణ్యప్రదమైన ముక్తి ఉపాయమును చెప్పుదును. సేతు మధ్యమునందు గంధమాదన పర్వతమునందు మహాతీర్థము కలదు. మంగళము అను తీర్థమునకు చాలా దగ్గరలో ఉన్నది. అక్కడికి పోయి స్నానము చేయుము. తర్వాత ముక్తిని పొందగలవు. ఆ తీర్థ సేవనము కన్నా సులభమైన మోక్ష ఉపాయము మరొకటి లేదు. ఆ తీర్థ వైశిష్ట్యమును చెప్పుట నాకు కూడాను చేత కాదు. ఓ మునిసత్తమా, నీవు ఆ రోజు ఈ విషయములో సందేహించకూడదు. సంసార నాశము కావలయును అనుకొనిన అక్కడికే పొమ్ము. సంసార నాశము కావలయును అనుకొనిన అక్కడికే పొమ్ము అని పలికి భగవంతుడైన ఈశుడు అదృశ్యుడయ్యను. మహాదేవుని వచనమును అనుసరించి అగస్త్యుని సహోదరుడు సేతువునకు మధ్య సముద్రమునందలి గంధమాదన పర్వతమునకు వెళ్ళి ఈశ్వరుడు చెప్పిన ఆ తీర్థమునకు వెళ్ళెను. స్నానము చేసిన వారికి ముక్తిని ఇచ్చు ఆ పుణ్యప్రదమైన తీర్థమునందు క్షేత్రములకు అలంకారమైన శుభమైన ఏకాంత రామనాథ అను పేరు గల చోట నియమపూర్వకముగా 3 సంవత్సరములు స్నానము చేసెను. తరువాత 4వ సంవత్సరమునందు మహాముని సమాధిస్థితుడై యోగశక్తితో ప్రాణవాయువును మూర్ధమునందు బ్రహ్మనాడి యందు ఆరోపించి బ్రహ్మరంధ్రము ద్వారా ప్రాణములను వదిలెను. తరువాత ఆ అగస్త్యానుజుడు ఆ శరీరమును వదిలి ఆ తీర్థవైభవము వలన పరమమైన ముక్తిని పొందెను. ఆ తీర్థ స్నాన వైభవం వలన అశేష దుఃఖములు నశించి ఆ మునికి అమృతతత్వము సిద్ధించినది. కనుక దీనికి అమృతవాపి అని పేరు వచ్చినది. ఓ మునులారా, ఈ తీర్థమునందు 3 సంవత్సరములు నిశ్చలముగా స్నానము చేసిన నరులు తప్పక అమృతతత్వమును పొందగలరు. ఈ విధముగా అమృతవాపి అను పేరు, దాని ప్రశస్తిని మీకు వివరించి తిని. ఓ విప్రులారా, ఇంకను ఏమి వినదలుచుకొని ఉంటిరి అని అడుగగా, ఋషులు ఆ క్షేత్రమునకు ఏకాంత రామనాథము అనే పేరు ఎట్లు వచ్చినది? సూత, దీనిని వివరించుటకు నీవు సమర్థుడవు. మాకు దానిని సేవించవలెనను కోరిక చాలా ఎక్కువగా కలదు అనిరి. సూతులు ఇట్లు అనిరి. పూర్వము దశరథరాముడు సుగ్రీవ విభీషణులతో తమ్ముడైన లక్ష్మణునితో కలిసి మంత్రజ్ఞుడైన హనుమంతుడు కూడా ఉండగా సముద్ర మధ్యము నుండి సేతువును వానరులు నిర్మించుచూ ఉండగా రాముడు సీతను మనస్సులో స్మరించుచు ఏకాంతములో వారితో మంత్రాలోచన చేసెను. రావణాదుల వధను గూర్చి వారు ఆలోచించుచు ఉండగా సముద్రపు అలలు మిక్కిలి ఎగిసిపడుతూ ధ్వనించినవి. మహాభయంకరమైన సముద్రధ్వని అధికమవుతుండగా వారు పరస్పరము మాట్లాడుకొనుచు మాటలను ఒకరిని మరొకరు వినలేకపోతిరి. అప్పుడు రాముడు కొంచెం కోపగించిన వాడై కనుబొమ్మలు ముడుచుటచే వక్రమైన చూపులు కలవాడై భ్రూభంగ విలాసముల చేతనే సముద్రమును నియంత్రించి రాక్షసులను చంపుటను గురించి కూర్చి మంత్రాలోచన చేసెను.
రాముడు ఏకాంతమందు వారితో కూడి మంత్రాలోచన చేసెను. కనుక ఆ క్షేత్రము ఏకాంత రామనాథమను పేరు గలది అయినది. ఈ రకముగా రాముని భ్రూభంగ లీలతో నియమింపబడిన వారధి నేటికి కూడా నిశ్చలమైన జలము కలదై ఆ ప్రదేశములో కనిపించుచున్నది. ఏకాంత రామనాథము అను పేరుగల ఈ క్షేత్రము ఎంతో ఉత్తమమైనది. ఇచ్చటకు వచ్చి అమృతవాపియందు నియమపూర్వకముగా స్నానము చేసి రామాదులను సేవించిన వారు అందరూ ముక్తిని పొందగలరు. అద్వైత విజ్ఞాన వివేకములు లేనివారు, విరక్తి లేనివారు, సమాధి లేనివారు, యాగాదులను అనుష్ఠించుటను వదిలినవారు ఇక్కడ స్నానము చేసి అమృతతత్వమును ఓ బ్రాహ్మణులారా పొందగలరు. బ్రహ్మకుండ ప్రశస్తి బ్రహ్మశాప విమోచన వర్ణనము తెలుసుకుందాం. శ్రీ సూతులు ఇట్లు అనేది: అమృతవాపియందు స్నానము చేసి ఏకాంతరాగముని సేవించి జితేంద్రియుడైన నరుడు స్నానము చేయుటకు తరువాత బ్రహ్మకుండమునకు వెళ్ళవలేను. సేతు మధ్యమందు గంధమాదన పర్వతములో మహాతీర్థము బ్రహ్మకుండము అని ప్రసిద్ధమైనది. అది అన్ని దరిద్రములకు ఔషధము వంటిది. 10 కోట్ల బ్రహ్మహత్యల పాపమును నశింపచేయును. బ్రహ్మకుండ దర్శనము సమస్త పాపరాశిని నశింపచేయును. అనేక తీర్థ స్నానములు, తన తపశ్చర్య యజ్ఞములు, మహాదానములు వీనితో పనిలేదు. వీని అన్నింటికన్నా బ్రహ్మకుండ దర్శనము చాలా గొప్పది. బ్రహ్మకుండంలో ఒకసారి స్నానము చేయుట వైకుంఠ ప్రాప్తికి కారణం అగును. బ్రహ్మకుండంలో పుట్టిన భస్మమును ధరించిన వానిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు అనుసరించెదరు. బ్రహ్మకుండములోని భస్మముతో త్రిపుండ్ర ధారణ చేసిన వారికి కైవల్యము అరచేతి యందు ఉన్నట్లే. ఆ భస్మము యొక్క పరమ అణుభాగమును అయినను నొసట ధరించిన వారికి ముక్తి లభించును. బ్రహ్మకుండ భస్మమును పైన చల్లుకొన్న నరుని పుణ్యఫలము శంకరుని కూడా తెలియనో తెలియదో. బ్రహ్మకుండమునందు పుట్టిన భస్మమును ధరించని నరుడు చంద్రుడు నక్షత్రములు ఉన్నంతకాలము రౌరవ నరకమును అనుభవించును. బ్రహ్మకుండ భస్మమును చల్లుకొనుటయో త్రిపుండ్ర ధారణము చెయ్యని నరుడు సుఖము పొందలేడు. బ్రహ్మకుండమునందలి భస్మము లోకములను పవిత్రము చేయును. బ్రహ్మకుండ భస్మమును నిందించిన ఇతర భస్మములతో ఇది సమానమైనదనియో తక్కువైనదనియో చెప్పు నరుని పుట్టుక విషయములోను బ్రహ్మకుండమునందు కలిగిన ఈ భస్మము ఉండగా వేరే భస్మముతో త్రిపుండ్రము ధరించే మనుజుని ఉత్పత్తి విషయమునందు ఒక్కసారి అయినను ఈ భస్మము ధరించని నరుడు ఉత్పత్తి విషయములోను పండితుడు సాంకర్యమును అనుమానించవలేను. బ్రహ్మకుండ భస్మాన్ని బ్రాహ్మణునకు దానము చేసిన నరుడు 4 సముద్రముల వరకు ఉన్న భూమిని దానము చేసినంత పుణ్యము 3 మార్లు నేను శబదము చేయుచున్నాను. సత్యము 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 చేయి ఎత్తి పలుకుతుంటిని. బ్రహ్మకుండమునందు పుట్టిన భస్మమును ధరించుము. ఓ ద్విజులారా, ఇది పవిత్రమైన భస్మము బ్రహ్మయజ్ఞము వలన కలిగినది. పూర్వము భగవంతుడైన బ్రహ్మ సర్వలోక పితామహుడు దేవతలందరి సన్నిధిలో గంధమాదన పర్వతమునందు శివుని శాప నివృత్తి కొరకు అన్ని క్రతువులను ఆచరించెను. అనేక దక్షిణలు గల అన్ని అధ్వరములను శాస్త్రప్రకారము చేసి శివుని శాపము నుండి బ్రహ్మముక్తుడు అయ్యను. అట్టి ఈ తీర్థమునకు వచ్చి స్నానము చేసిన నరులు మహాదేవ సాయుధ్యమును పొందుదురు. వ్యాసుని శిష్య గొప్ప ప్రజ్ఞగలవాడా, పురాణార్థములు బాగుగా తెలిసినవాడా, 14 లోకములకు సృష్టికర్త అయిన చతురాననుని భారతీపతిని శంభుడు ఏ అపరాధము వలన శపించినాడు? శివుడు అతడికి ఎటువంటి శాపమును ఇచ్చెను? దీనినంతయు యథార్థముగా ఆధారముగా మాకు చెప్పవలేను అనగా శ్రీ సూతులు ఇలా చెప్పిరి: బ్రహ్మ విష్ణువులకు పరస్పరము పూర్వము కలహమైనది. ఒక చిన్న కారణమును పురస్కరించుకొని స్పర్ధతో తమను తాము పొగుడుకొనుచున్న వారికి కలహమైనది. నేనే కర్తను, నాకంటే వేరైన కర్త భూతలమందు లేడు అని ఈ రకముగా బ్రహ్మ విష్ణువును అనెను.
బ్రహ్మను విష్ణువు కూడా అట్లే అనెను. పూర్వము వారిద్దరికీ ఈ విధముగా వివాదము చాలా పెద్దగా జరిగినది. ఈ రకముగా పరస్పరము కలహించుకొనుచున్నంతలో వారి గర్వము నశింపచేయుట కొరకు, వారికి ప్రబోధము కలిగించుట కొరకు వారిద్దరి మధ్య స్వయం జ్యోతి అనామయము అయిన లింగము ఉద్భవించినది. ఆ లింగమును చూచి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు పరస్పరము ఆశ్చర్యపడిరి. దేవతల ఎదురుగా వారు ఒక ఒప్పందము కుదర్చుకొనిరి. మనకు ఎదురుగా ఆద్యంతములు లేక కనిపించుచున్న మహాలింగము అనంతమైన ఆదిత్యులతో సమానమైన కాంతి కలది, అనంత అగ్నులతో సమానమైన వెలుగు కలది. మన ఇద్దరిలో ఈ లింగము యొక్క అంతమును ఆదిని చూచిన వారు లోకములో గొప్పవారు. అతడే లోకకర్త, ప్రభువు కూడా. నేను లింగము యొక్క అంతమును వెతుకుచూ పైకి వెళ్ళుదును. ఓ విష్ణువు, నీవు మూలమును వెతుకుచు క్రిందకు వెడులుము అని బ్రహ్మ అనెను. అతడి మాటలు విని విష్ణువు సరియే అని అనెను. ఈ విధముగా వారు ఒప్పందము కుదుర్చుకొని ఆద్యంతములు వెతుకుటకు బయలుదేరిరి. విష్ణువు వరాహ రూపధారి అయి వెతుకుటకు క్రిందకు వెళ్ళెను. బ్రహ్మ హంసరూపమును, విష్ణువు వరాహ రూపమును ధరించి పైకి వెళ్ళెను. విష్ణువు అనేక సంవత్సరములు క్రింది లోకములు వెతికి తన స్థానమునకు తిరిగి వచ్చి దేవతల సన్నిధిలో నేను ఈ లింగము యొక్క ఆదిని చూడలేదు అని నిజమును చెప్పెను. పైలోకములు వెతికి బ్రహ్మ కూడా అచ్చటికే వచ్చెను. బ్రహ్మ మోసముతో నేను ఈ లింగమును యొక్క అంతమును చూచితిని అని అబద్ధమును చెప్పెను. మహేశ్వరుడు ఆ బ్రహ్మ విష్ణువుల మాటలు విని అబద్ధము చెప్పిన బ్రహ్మతో నవ్వుచూ, ఓ బ్రహ్మ, నా ఎదురుగా అబద్ధము చెప్పితివి కదా, అందువలన లోకములో ఎప్పుడు ఎచ్చటను ఉండదు అనెను. పరమేశ్వరుడు విష్ణువుతో, కమలాపతి, హరి, నీవు నిజమును చెప్పితివి కనుక నీకు నాతో సమానమైన పూజ లభించును, ఇందు అనుమానం లేదు అనెను. అప్పుడు బ్రహ్మ విషణ్ణుడై శంకరునితో, ఓ కరుణానిధి, నా అపరాధమును నీవు క్షమించుము. జగదీశ్వరులైన మీరు ఈ ఒక్క అపరాధమును మన్నించవలేను అని అనగా బ్రహ్మను ఓదార్చుచూ శివుడు, బ్రహ్మ చెప్పుచుంటిని వినుము, నా మాట అబద్ధము కాదు. ఓ వత్స, మిథ్యాదోషము పోవుటకు నీవు తొందరగా గంధమాదన పర్వతమునకు పొమ్ము. అక్కడ క్రతువులను చేయుము. తరువాత నీ పాపములు అన్నియూ పోగలవు, ఇందు అనుమానం లేదు. ఆ తరువాత నీకు స్మార్త కర్మలలో ఎప్పుడూ పూజ లభించును. విగ్రహ రూపంలో పూజ లేదు అని పలికి ఈశుడు అంతర్ధానము అయ్యను. తరువాత బ్రహ్మ గంధమాదన పర్వతమునకు పోయి క్రతువుల కర్త అయిన పార్వతీపతిని క్రతువులతో యాజించెను. ఇట్లు 80,000 సంవత్సరములు చేసెను. పౌండరీకము మొదలగు అన్ని రకములైన ఆధ్వరములతో అనేక దక్షిణలతో ఇంద్రాది దేవతలందరి సన్నిధిలో శివుని యజించెను. వానితో శంభుడు సంతుష్టుడైనాడు. ఆయనకు వరమును ఇచ్చెను. ఈశ్వరుడు, ఇక్కడ చేసిన ఈ యజ్ఞములతో నీవు అబద్ధమాడిన దోషము పోయినది. ఓ చతురానన, శ్రౌత స్మార్త కర్మలలో నీకు పూజ లభించును. నీకు విగ్రహ రూపంలో పూజ జరుగదు. నీ ఈ యాగస్థలము బ్రహ్మకుండము అని ప్రసిద్ధిని పొందును. ముల్లోకములలో ఇది పాపనాశకము, పుణ్యప్రదము. బ్రహ్మకుండము అను ఈ తీర్థములో ఒకసారి స్నానము చేసిన వారికి ముక్తిద్వారపు అడ్డు ఆ క్షణములోనే తొలగిపోవును. బ్రహ్మకుండములో పుట్టిన భస్మమును లలాటమున ధరించిన వారు మాయా కవాటమును ఛేదించుకొని ముక్తిద్వారము చేరుకుందురు. బ్రహ్మకుండ మందలి భస్మమును లలాటమున ధరించిన వారు తమ తల్లికి తండ్రి బీజము వలన కలిగిన పుత్రుడు కాడు. బ్రహ్మకుండమునందలి భస్మధారణ వలన 10,000 బ్రహ్మహత్యల దోషము, 10,000 సురాపానములు, గురుతల్పములు, 10,000 కాలాది దోషము, 10,000 బంగారు దొంగతనముల దోషము నశించును. దాని సంసర్గము వలన వచ్చిన 10,000 దోషము నశించును. ఓ విధి, నేను సత్యమును చెప్పితిని. బ్రహ్మకుండములోని భస్వధారణ వైభవము వలన క్షణమాత్రములో భూత ప్రేత పిశాచాదులు నశించును అని పలికి ఈశుడు అంతర్ధానము అయ్యెను.
యజ్ఞములు పూర్తి అయిన తరువాత జితేంద్రియులైన మునులు, ఇంద్రాది దేవతలు, సిద్ధచారణ కిన్నెరలు, ఇతర దేవతా సమూహములు గంధమాదన పర్వతమునందు స్వయముగా రుద్రుడు సేవించిన ఆ యజ్ఞభూమిని ఆశ్రయించిరి. దాని వైభవమును తెలుసుకొని నిరంతరము ఇచ్చట ఉండిరి. శాస్త్ర ప్రకారము బహుదక్షిణాకములైన యజ్ఞములను పూర్తి చేసి శివుని నుండి కోరికలను పొందిన బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళెను. నాటి నుండి దేవతలు, మునులు, బ్రాహ్మణులు బ్రహ్మకుండము చేరి శాస్త్ర ప్రకారము యాగములు చేసిరి. అందువలన యజ్ఞము చేయదలిచిన నరులారా, యజ్ఞములను ఇచ్చటనే చేయవలేను. ఈ బ్రహ్మకుండము మనుజదేవ మునీశ్వరులతో నమస్కరింపబడినట్టిది. సమస్త సంసార పాపములను, సకల పాపములను నశింపచేయునది, సకలార్థములను ఇచ్చునది, శుభకరమైనది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.